హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు దొంగకు సన్మానం. ఒకప్పుడు చంద్రావతి నగరాన్ని చంద్రసేన మహారాజు పాలించేవాడు. ఆయన దేశంలో కోటికి పడగలెత్తిన వర్తక శ్రేష్ఠులు అనేక మంది ఉండేవారు. కానీ దేశం సుభిక్షమైనది కాదు. జనం హెచ్చు భాగం దరిద్రులు. నిజానికి ఆ దేశపు సంపద వర్తకులు మాత్రమే. అందుచేత రాజు అధికంగా వర్తకులపై ఆధారపడి పరిపాలన చేసేవాడు. వారి సౌకర్యాలు చూడటమే ఆయన ప్రథమ కర్తవ్యం. రాజు అండన బికారులు కూడా వర్తకం చేసి ధనికులవుతున్నారు. అయితే చంద్రావతి నగరపు వర్తక శ్రేష్ఠులకు అనుకోని బెడద ఒకటి వచ్చి పడింది. ఆ నగరంలోనే ఒక గజదొంగ వెలిశాడు. వాడు దొంగతనాలు చెప్పి చేసేవాడు. ముందుగా ధనికుణ్ణి హెచ్చరించకుండా వాడు ఒక్క దొంగతనము చెయ్యలేదు. అయినా ఆ గజ దొంగను పట్టుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. దానికి కారణమేమంటే ఆ గజ దొంగ ఒంటరిగాడు. దొంగతనాలలో వాడికి తోడు ఎవరూ ఉండేవారు కాదు. వాణ్ణి చూసిన వారు లేరు. అందుచేత గుర్తుపట్టగలవారు లేరు. ఇంతేకాక వాడు తను దొంగిలించిన అపార ధనాన్ని దాచుకోక వెంటనే బీదవాళ్లకు పంచేసేవాడు. వాడి వల్ల ధన సహాయం పొందిన వాళ్ళు సైతం వాణ్ణి చూడలేదు. ఈ గజ దొంగ నుంచి తమను తాము కాపాడుకోలేక వాణ్ణి పట్టడానికి తాము చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం కాగా వర్తక శ్రేష్ఠులంతా కలిసి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ గజదొంగ విషయంలో మీరు చూస్తూ ఊరుకోవటం భావ్యం కాదు. వీడి బారి నుంచి మమ్మల్ని కాపాడే బాధ్యత తమ మీద ఉన్నది అని హెచ్చరించారు. భటులను గస్తీ తిప్పుతున్నాను. దొంగను పట్టటానికి నాకు చేతనైన ఏర్పాట్లన్నీ అదివరకే చేశాను. ఎప్పుడో వాడు తప్పటడుగు వేసి మనకు దొరికిపోతాడు అన్నాడు రాజు. అది జరిగే లోపల మేమంతా బికారులమైపోతాము. అందుచేత మీరు దొంగను పట్టిన వాడికి 10,000 రూపాయలు ఇస్తామని చాటింపు వేయించండి. వాడి సన్నిహితుడు ఎవడో ఒకడు వాడిని పట్టిస్తాడు. కావలిస్తే ఆ 10,000 మేమే ఇచ్చుకుంటాం అన్నారు వర్తక శ్రేష్ఠులు. రాజు వారి చెప్పినట్లే చాటింపు వేయించాడు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమీ లేకపోయింది. దొంగను ఎవ్వరూ పట్టి ఇవ్వలేకపోయారు. వాడు దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఈ గజ దొంగ గంగడు అనే పేదవాడు. వాడికి దొంగతనం తప్ప ఇంకే వృత్తి విద్య రాదు. అనేక వృత్తుల వాళ్ళు పస్తులుండడం వాడు చూశాడు. తాను తనలాంటి వాళ్ళు ఇంత తినటానికి గాను వాడు తన చోర విద్యను ఉపయోగించసాగాడు. ఒకరోజు వాడు నగరం విడిచి అడవి దాటి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి నడిచి వస్తున్నాడు. వాడు అడవిలో నడుస్తూ ఉండగానే బాగా చీకటి పడిపోయింది. త్వరగా ఇంటికి చేరాలని వాడు వేగంగా నడుస్తూ ఉండగా ఒకవైపు నుంచి మనిషి మూలుగు వినిపించింది. గంగడు అటుగా వెళ్ళి పొదల మధ్య గాయాలతో పడి ఉన్న ఒక మనిషిని చూశాడు. ఏం జరిగింది? ఎవరు నువ్వు అని గంగడు ఆ మనిషిని అడిగాడు. నా పేరు రామదత్తుడు. మాది రాజగిరి. వర్తకం చేసుకుందామని చంద్రావతికి వస్తూ ఒక ఎలుగుబంటి వాత పడ్డాను. ఇంకా నయం, అది నన్ను ప్రాణాలతో వదిలింది. నువ్వెవరు అని అడిగాడు ఆ మనిషి బాధపడుతూనే. గంగడు తన అసలు పేరు దాచిపెట్టి, నా పేరు ధర్మన్న, పేదవాణ్ణి అన్నాడు. వాడు ధర్మదత్తుని ఎత్తుకుని తన ఇంటికి తెచ్చి అతని గాయాలకు మందులు పూసి తిండి పెట్టి ఉపచారాలు చేస్తూ వచ్చాడు. తనను కాపాడిన మనిషి అప్పుడప్పుడు రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి వస్తుండటం చూసి రామదత్తుడు, రాత్రివేళ ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడిగాడు. గంగడు రామదత్తుడికి ఏవో అబద్ధాలు కల్పించి చెప్పేవాడు. రామదత్తుడు గాయాలు పానటానికి చాలా కాలం పట్టింది. ఈ లోపల ఇద్దరు మంచి మిత్రులయ్యారు. రామదత్తుడు ఒకనాడు గంగణ్ణి, నీది ఏం వృత్తి, ఎట్లా బతుకుతున్నావు అని నిర్బంధించి అడిగాడు. రామదత్తుడి మీద పూర్తి విశ్వాసం ఏర్పడటం వల్ల గంగడు తన సంగతి అంతా చెప్పేశాడు. గంగడు గజదొంగ అని తెలియగానే రామదత్తుడికి వాడి పట్ల గల స్నేహభావం పూర్తిగా పోయింది. గంగణ్ణి పట్టి ఇచ్చిన వారికి 10,000 రూపాయల బహుమానం ఇస్తారని తెలిసి ఆ బహుమానం తాను సంపాదించాలని, ఆ పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చని అతనికి ఆశ పుట్టింది. అందుచేత గంగడు పొరుగురు వెళ్ళిన రోజున రామదత్తుడు వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని తాను గజదొంగను పట్టి ఇస్తాను అని, తనకు బహుమానం ఇప్పించవలసిందని అన్నాడు. ఏదో వంక పెట్టి దొంగను రేపు అపర్ణాహం వేళ
రాజభవనం దగ్గరికి తీసుకురా, మా భటులు వాణ్ణి పట్టుకుంటారు అన్నాడు రాజు. రామదత్తుడు పరమానంద భరితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. గంగడు రాగానే అతడు వాడితో, మిత్రమా, ఇంతవరకు నిన్ను నగరం ఎలా ఉంటుందో చూడలేదు, రేపు నాకు ఊరంతా చూపిస్తావా అని అడిగాడు. అందుకు గంగడు సరేనన్నాడు. వాడికి రామదత్తుణ్ణి గురించి ఎలాంటి అనుమానమూ లేదు. ఇద్దరూ తిండి మూటగట్టుకుని మర్నాడు ఉదయం నగరం చూడటానికి బయలుదేరారు. మధ్యాహ్నం వేళకు వాళ్ళు రాజభవనం సమీపంలో ఉన్న ఒక కోనేరు వద్ద చెట్ల నీడను కూర్చుని తమ భోజనం మూటలు విప్పారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది. రామదత్తుడు దాన్ని కసిరి కొట్టాడు, కానీ గంగడు దానికి రొట్టె ముక్క తుంచి వేశాడు. తిండి తినటం ముగిసినాక రామదత్తుడు గంగడితో, రాజభవన ద్వారం దగ్గరికి పోదాం అన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. కుక్క గంగడి వెంట వచ్చింది. వాళ్ళు రాజభవనానికి ఎదురుగా వచ్చారు. ద్వారం వద్ద ఉండే భటులకేసి రామదత్తుడు చూశాడు. వాళ్ళు గంగడిని పట్టుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. అప్పుడు రామదత్తుడు గంగడికేసి తిరిగి రాజభటులకు వినిపించేలాగా, నువ్వు దొరికిపోయావు, ఇప్పుడెలా తప్పించుకుంటావు అని కేకపెట్టాడు. వాడి ద్రోహబుద్ధి చూసి గంగడికి రక్తం ఉడికిపోయింది. ఇలాంటి కృతఘ్నుణ్ణి బతికి ఉండనివ్వరాదని గంగడు కత్తి దూశాడు. అయితే ముందే సిద్ధంగా ఉన్న రామదత్తుడు గంగడి మీదకి బాకు విసిరాడు. గంగడి వెంట ఉన్న కుక్క ఎగిరి బాకుకి అడ్డం వచ్చింది. బాకు దాని డొక్కలో గుచ్చుకుని అది చనిపోయింది. మరుక్షణమే గంగడు రామదత్తుడు తల నరికేశాడు. అప్పుడు రాజభటులు ముందుకు వచ్చి గంగడిని పట్టుకున్నారు. గంగడు రామదత్తుణ్ణి కాలితో తన్ని, నీకన్నా ఊరకొక్క నయం కదా అని రాజభటుల వెంట రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారు చాలాసేపు గంగడితో ఏకాంతంగా మాట్లాడాడు. మర్నాటి సభకి రాజు వర్తక శ్రేష్ఠులనందరినీ పిలిపించి వారికి గంగడిని చూపి, ఈ పేదవాడు మన రాజ్యానికి మహోపకారం చేశాడు. ఇక మీకు దొంగల భయం ఉండదు. మీరందరూ తలా ఒక 10,000 ఇతనికి ఇచ్చినా ఇతని రుణం తీరదు అన్నాడు. వర్తకులు అలాగే చేశారు. తరువాత గంగడు రాజుగారి అంతరంగిక సలహాదారుగా ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రసేన మహారాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి? ఆయన భటులు గంగణ్ణి చూస్తూనే ఎందుకు పట్టుకోలేదు? దొరికినాక అయినా ఆయన గంగణ్ణి శిక్షించక వర్తకుల చేత వాడికి బహుమానాలు ఇప్పించి తన సలహాదారుగా ఎందుకు చేసుకున్నాడు? తానే గజ దొంగను చంపినట్టు గంగడు రాజు దగ్గర అబద్ధం చెప్పాడా? ఆ క్రితం రోజు రామదత్తుని రాజు చూసి ఉన్నాడు కదా. గంగడు రామదత్తుడు కాదని రాజు పోల్చుకోలేకపోయాడా? వీటన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు గజదొంగ వల్ల నష్టం కలిగినట్టు కనపడదు. ఆయన వర్తకుల చేతి కీలుబొమ్మ. వాళ్ళ నష్టం అతన్ని బాధించదు. అందుచేత గజదొంగను పట్టుకోవడం గురించి రాజుకు ఆదుర్ద లేకపోయి ఉండవచ్చు. పైన పేద జనాన్ని ఆదుకోవటం రాజుకు చేతగానప్పుడు ఆ పని దొంగ చేస్తూ వచ్చాడు. ఆ విధంగా దొంగ రాజ ప్రతినిధి అనవచ్చు. దొంగను పట్టి ఇస్తాను అని వచ్చినవాడు నమ్మక ద్రోహి కాక తప్పదు. అందుచేత వాడి సంగతి దొంగనే తేల్చనిచ్చాడు రాజు. గంగడు రాజుతో నిజమే చెప్పి ఉంటాడు. అబద్ధం ఆడి 10,000 పుచ్చుకోవాలన్న ధనాశ వాడిలో లేదు. కనుకనే వాణ్ణి రాజు శిక్షించలేదు. వాడికి వర్తకుల చేత ఇప్పించిన సొమ్ము పేద ప్రజలకు చేరుతుందని రాజుకు తెలుసు. వాణ్ణి రాజు తన సలహాదారుగా చేసుకున్నది నగరంలోని వర్తక శ్రేష్ఠుల రహస్యాలు తెలుసుకొని వారి పట్టు నుంచి కొంతవరకైనా బయటపడటానికి అయ్యి ఉండవచ్చు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.